నీకు రూపాయరా చిల్లరది ₹10 చెక్కాల్సింది ఎవడ నువ్వు బొక్కన్నా ఒక్కేం కాదు ముద్దుగా అలా కూడా పిలుస్తారు జక్కన్న ఫ్యామిలీ నువ్వా సర్లే విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి 1,50,000 ఏంటి అట్టపడ్డాడు చూడబడుతుండే వద్దులే రూపాయి బొక్క ఎందుకు అట్టపడ్డావు మరి ఎక్కువ కాదు 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది 5 కాయలా అయ్యేంటి తలకాయ 1 మెడకాయ 2 గుండుకాయ 3 చెప్పు ఎవరికి చెక్కాలి మా బావది మా చేతు ఈ చేతు స్నానం చేయలేదంటే బాబు కాలెత్తు ఈ కాలెత్తు ఏంటి తమాషానా పడిపోడా మరి అదే ఆ కాలు కింద పెట్టి కాలెత్తచ్చు కదా అలా కూడా చేయొచ్చు ఎత్తు మెజర్మెంట్స్ అయిపోయి వెళ్ళి అక్కడ నుంచో మనం ఫోజ్ ఫిక్స్ చేద్దాం బావా పైకంటే ఇక్కడ నుంచో 37 ఇదిగో బావా గురుగారు ఆ పోజ్ చూడండి ఏంటి నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు కత్తి ఇది తీసుకో బావా గురుగారు ఈ పోజ్ చూడండి ఏ ఫోజు ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు తీవై బాణం అదో ఫోజులు నువ్వు ఇదిగో మంచి ఐడియా వచ్చిందా కూర్చోమని చెప్పు విగ్రహం కూర్చోవడం ఏంటి అదే వెరైటీ కూర్చోనండి కూర్చో బావా ఓ చుట్ట పెట్టు చుట్ట ఇదిగో బావా చుట్ట మరి చెంబేమవుతా చెంబు కూడా బాగుంటుంది పెట్టు పెట్టా వెరీ గుడ్ కూర్చో పక్కన అది ఈ ఫోజు ఫిక్స్ అయిపోండి మొత్తం అయిపోయింది అవును ఈ జనాలేంటి గోలేంటి ఇంతకీ ఏం చేస్తాడు సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా అతనే ఇతను వీడికి నా ఫోటో ఇవ్వండి విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది ఇందాక 10,000 అన్నావు చాలండి అది వెళ్ళి పని మొదలు పెట్టు ఇప్పుడు నువ్వేనమ్మా సంజమొగుడివి అవును పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా ఏంటి స్పెషల్ ఆకా నీసా మా ఊళ్ళో నరసయ్యని కాకా హోటల్ పెట్టెత్తేశాడు బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి శానా విన్నాను రేసులో ఇల్లు ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళి తీసిన బాపుతంట కదా మీలో ఒకడు సర్వరు ఇంకొకటి క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్ ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్ మీరెప్పుడు వచ్చారు ఇప్పుడేనండి ఇదిగో మనోడు నేను మూత రావట్లేదు కదా కాస్త తీసి పెట్టవయ్యా నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో అనవసరమైన బిల్డప్లు ఇవ్వక నరం పెడుకుద్దిరా చచ్చినోడా తీసేస్తా అమ్మాయి చూస్తుంది ఫీట్లొద్దు పరువు పోతాయి పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు దీన్ని పగల కొట్టాల్సి ఎవడు దాన్ని పగలగొడతావా బలేటి ఇదిగో మనోడు నువ్వు ట్రై చేయవయ్యా మనోడు 7 పెద్ద సంవత్సరాలు ఇటు వచ్చారు ఏం లేదండి మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్ళి మూత తీయడం చేతగానాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా అలాంటిది పెట్టుకోకు స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చిన టైం బాలేదు వెళ్దాం పద మళ్ళీ ఎక్కడ కాలేదండి అక్కడే ఉంటది 1500 గజాల విస్తీర్ణం, ఒక వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్, 4 బుకింగులు, 4 షోలతో కడకలాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు,
జరగడానికి వీలు లేదు. ఈడిగా వేలు తీస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా? జపనే పెట్టిందా ఏంటండి? మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సూమో టాటా సూమో. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా.